ఇంద్రజాల విద్యలు. ఇంద్రజాల విద్యలు జానపద కళలలో జానపద కళల నాటకాల విభాగానికి చెందినవి. ఇందులో ఆహార్యం ప్రత్యేకంగా ఉంటుంది. ఇంద్రజాల విద్యలలో ఒక్కొక్క కళారూపానికి ఒక్కొక్క రకమైన ఆహార్యం ఉంటుంది. కొద్దిపాటి వాచికం ఉంటుంది. ఈ వాచికం క్లుప్తమైన సంభాషణల వలె ఉంటుంది. అది కూడా కొన్నింటిలో ఇద్దరు కళాకారుల మధ్య ప్రశ్న జవాబులాగా ఉంటుంది. ఈ ప్రశ్న జవాబులు ప్రేక్షకుల కోసం అన్నట్లు ఉంటుంది. మ్యాజిక్లో ఒక్కరే ఉంటూ తనలో తానే చెప్పుకుంటూ పోతుంటాడు. ప్రేక్షకులను ఉద్దేశించి చెబుతాడు. ఎక్కువ భాగం ఆంగికం ఉంటుంది. అన్ని ఇంద్రజాల విద్యలలో ఆంగికం ప్రధాన భాగంగా ఉంటుంది. ఆంగికం ద్వారానే ఈ కళారూపాలు విజయం సాధిస్తాయి. సాత్వికం ఉండదు. వేదిక కొన్నింటికి నాటక రంగస్థలంలాగా ఉంటుంది. కొన్నింటికి బజారు కూడలి విశాల ప్రదేశాలే వేదికలు. సాధనాసూరులు, మోడి, దొమ్మరి ఆట మొదలైన వాటికి బజారులోని విశాలమైన ప్రదేశమే వేదికగా వాడుకుంటారు. వీటిలో కొన్నింటికి వాద్యాలు కూడా ఉంటాయి. అందులో మధ్యలో ఉంటుంది. కొన్నింటికి డప్పు ఉంటుంది. కొన్నింటికి తబలా ఉంటుంది. వీరణం, శృతి లయల రెండింటితో కలిపి ఉంటుంది. అంటే ఒకే వాద్యంలో ఈ శృతి లయల్ని వాడుకుంటారు వాళ్ళు. పాఠ్యం అనేది స్థిరంగా ఉంటుంది. ఎన్ని ప్రదర్శనలు చేసినా అదే పాఠ్యం ఉంటుంది. చిన్న చిన్న చేర్పులు, మార్పులు ఉంటాయి. సందర్భానుకూలంగా, ప్రదేశాన్ని బట్టి సందర్భానుసారంగా ఉంటాయి. సంగీత, నృత్యాలు లాంటివి అస్సలు ఉండవు. సాహిత్యం అసలే ఉండదు. ఉన్న పాఠ్యాలు కూడా చాలా చిన్నవి. ప్రదర్శన వరకే ఆ పాఠ్యం పరిమితం. అది సంభాషణ రూపంగానే ఎక్కువగా ఉంటుంది. కొన్ని నాటక లక్షణాలు స్పష్టంగా ఈ ఇంద్రజాల విద్యలలో కనిపిస్తాయి. అంటే వాచిక, ఆంగిక, ఆహార్యాభినయాలు పాఠ్యం ఉండడం వల్ల నాటక విభాగంలో వీటిని చేర్చడానికి అనుకూలంగా ఉన్నాయి. పూర్తి నాటక లక్షణాలు లేనందువల్లే ప్రత్యేక లక్షణాలు ఉన్నందువల్ల వీటిని ప్రత్యేక అధ్యయనం చేయడం అవసరం ఏర్పడింది. అలంకార శాస్త్రాల ప్రకారం 64 కళలలో ఇంద్రజాలానికి మంచి స్థానం ఉంది. హిందూ పురాణేతిహాసాలలో ఇంద్రజాలం, మహేంద్రజాలం, తంత్ర విద్య, అభిచారం, టక్కు టమార, గజకర్ణ, గోకర్ణ మొదలైన పేర్లతో ఉన్న విద్యలన్నీ గారడి విద్యలనే అంటారు. పూర్వం వీరిని మాంత్రికులు, మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు అంటారు. ఇంద్రజాలం అంటేనే మాయ. మంత్రౌషధాల చేత ఒక విధమైన పదార్థాన్ని మరొక పదార్థంగా చూపే విద్య ఇంద్రజాలం. దీనికే గారడి విద్య, తంత్ర విద్య అనే పేర్లు కూడా ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. ఇంగ్లీష్లో దీన్ని మ్యాజిక్ అంటారు. ఇంద్రజాలం అంటేనే నవ్వుతూ మోసం చేయడం అని ఎక్కువ మంది అర్థం చెబుతారు. దీనికి డాక్టర్ పట్టాభిరామ్ గారు మాయా వినోదం అని పేరు పెట్టారు. ఇందులో ఎక్కువగా ఉపకరించే అంశాలు కనికట్టు, మలికట్టు, హస్తలాఘవం,
వశీకరణ, సన్మోహనం, థాట్ రీడింగ్, హిప్నటిజం అనేవి. తంత్ర విద్యల్లోని అతి స్వల్ప విధానాలను తీసుకొని ముఖ్యంగా హస్తలాఘవం ద్వారా ఇతోధిక ప్రచారాన్ని పొంది ఇంద్రజాలం తంత్ర విద్యలలో తలమానికంగా నిలబడింది. మాయ అనే వినోదంలో మాయతో కూడిన ఈ వినోదం వల్ల భయం కానీ ఆందోళన కానీ ఉండదు. ఈ తంత్ర విద్యలలో మంత్రశాస్త్రం అవలంబించే మాంత్రికుడు మొదట్లో మతనాయకుడు, మతబోధకుడు, మతబోధకుల అధికారిక కర్మల మధ్య, మాంత్రికుల తంత్రాల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది. దానినే వైట్ మ్యాజిక్ అండ్ బ్లాక్ మ్యాజిక్ అని విభజన చేశారు. మంచి కోసం దేవతల నుండి సాధించుకునే శక్తులను వైట్ మ్యాజిక్ అన్నారు. చెడు కోసం దుష్ట శక్తుల నుండి సాధించుకునే శక్తులను బ్లాక్ మ్యాజిక్ అని అన్నారు. అంతటి మంత్రశాస్త్రం కాలక్రమేణా నేటికి గొప్ప వినోద కళలలో ఒకటిగా నిలబడి ఇంద్రజాలంగా రూపాంతరం చెందింది. భారతీయ పౌరాణిక యుగంలో దేవతలు, రాక్షసులు, కృష్ణుడు, శకుని, రామాయణంలో మారీచుడు, రావణుడు, ఇంద్రజిత్తు మొదలైన వారి మాయలన్నీ ఇంద్రజాలం కిందకే వస్తాయి. ఈజిప్టు, పాశ్చాత్య దేశాల్లో గ్రీకు, రోమను పూజారులు ప్రప్రథమంగా దైవ సంబంధ విషయాలలో ప్రజలను నమ్మించడానికి ఇంద్రజాల మాయలు చేసేవారు. తర్వాత గారడి ప్రవీణులు రాజుల వద్ద ఇంద్రజాలికాంశాలను ప్రదర్శించేవారు. ఆధునిక గారడి విద్యకు రాబర్ట్ హౌడీని పితామహుడు అని అనేవారు. ఇతను ఫ్రెంచ్ వాడు. మన దేశంలోని పిసి సర్కార్, గోగియ పాషా అనేవారు ఇంద్రజాలంలో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించారు. ప్రేక్షకుల తెలివిని తప్పుదారి పట్టించి నమ్మించేది ఇంద్రజాలం. దీనికి ఇంగ్లీష్లో మ్యాజిక్ అని పేరు. తెలుగులో ఇంద్రజాలికుడు అని, ఇంగ్లీష్లో మెజీషియన్ అని అంటారు. ఇందులో ఎక్కువగా వస్తువులను సృష్టించడం, మాయం చేయడం, రూపం మార్చడం, ఒకచోట అదృశ్యం కావించి వేరే చోట ప్రత్యక్షం చేయడం, నాశనం చేసి పునరుద్ధరించడం, అతీంద్రియ శక్తుల ప్రదర్శన అని నమ్మించడం ఇంద్రజాలంలోని ప్రధాన అంశాలు. ఇంద్రజాలం వినోద కళగా, ఇంద్రజాల శాస్త్రంగా ఎదిగింది. తెలుగు ప్రాంతాలలో ప్రస్తుతం దేవరపెట్టె, వీరముష్టి, మోడీలు, కాటిపాపలు, విప్ర వినోదులు, సాధనాసూరులు ముఖ్యమైన వారి ప్రదర్శనలన్నీ ఇంద్రజాల కళలుగా ప్రఖ్యాతిగాంచాయి. నేటి ఇంద్రజాల విద్యలన్నింటిలోనూ
ప్రాచీన కాలం నాటి తాంత్రిక విద్యల మౌలిక లక్షణాలు చిట కనిపిస్తాయి. అంటే తంత్రాలను ఆసక్తితో స్వీకరించిన వారు, ఉల్లాసంగా ఆదరించిన వారు, అభిరుచితో నేర్చిన వారు, భయభక్తులతో అనుసరించిన వారు, వారి వారసులు కాలక్రమంగా ఇంద్రజాల విద్యలనే ప్రత్యేకంగా వృత్తులుగా మలుచుకున్నారు. ఆయా వృత్తులు స్వీకరించిన వారు కాలక్రమంగా వారికి అవే కులాలుగా మారాయి. ఔత్సాహికులు ప్రస్తుతం ఎక్కువగానే ఇంద్రజాలంలో రాణిస్తున్నారు. కాటిపాపలు, పెద్దమ్మలోళ్ళు, దేవరపెట్టె వీరముష్టులు, సాధనాసూరులు, దొమ్మరివారు మొదలైన వారంతా ఈ ఇంద్రజాల విద్యలు ప్రదర్శించి కులాలుగా మారిపోయారు. నెమ్మదిగా మంత్రశాస్త్రం, మంత్రాలలో మనుగడ సాగించలేకనో మనలేకనో వాటిని వదిలివేశారు. పూర్తిగా వదలలేని వారు వాటినే వినోద ప్రదర్శనలకు వాడుతూ వాటిపై జీవనం సాగిస్తున్నారు. క్రమక్రమంగా ఆ వినోద ప్రదర్శనలు కళారూపాలు కళారూపాలుగాను రూపాంతరం చెందాయి. కళారూపాలుగా వినోదాన్ని అందిస్తున్నాయి.